అందరికీ నమస్కారం అండి. హిందూ పురాణాలలో ప్రతి దేవుడికి కూడా ఒక వాహనం ఉంటుంది. ఈ వాహనం తప్పనిసరిగా ఒక పక్షో, జంతువో అయి ఉంటుంది. ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క వాహనము గుడ్లగూబ. మన పురాణాలలో గుడ్లగూబకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గుడ్లగూబకు ఎంతో గౌరవాన్ని ఇవ్వటం జరుగుతుంది. గుడ్లగూబ ద్వారా మనము ఎన్నో విషయాలు తెలుసుకోవటం జరుగుతుంది. గుడ్లగూబను ఎప్పుడూ సాధారణమైన పక్షిగా చూడకూడదు. గుడ్లగూబలో ఎన్నో అసాధారణమైన ప్రజ్ఞా ప్రభావాలు ఉన్నాయి. గుడ్లగూబ గురించి మనము తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. గుడ్లగూబను సాధారణమైన పక్షిగా ఎప్పుడూ చూడకూడదు. గుడ్లగూబ లక్ష్మీదేవి యొక్క వాహనమైనందువలన గుడ్లగూబను చాలా పవిత్రంగా భావించి పూజలు చేయటం జరుగుతుంది. ఈ గుడ్లగూబను పూజించినట్లయితే ధనము అభివృద్ధి చెందటము, చేసే పనుల్లో విజయాన్ని సాధించటం జరుగుతుంది. భారతదేశంలో గుడ్లగూబల గురించి చాలామందికి తెలియదు. కొన్ని ప్రాంతాలలో అయితే ఎవరైనా మూర్ఖంగా గనక వ్యవహరిస్తున్నట్లయితే వారిని అవులే అని, మూర్ఖుడు అని వ్యవహరిస్తూ ఉంటారు. అయితే గుడ్లగూబకు హిందూ మతంలో చాలా ప్రాధాన్యత ఉంది. గుడ్లగూబ చాలా పవిత్రమైన పక్షి అని, లక్ష్మీదేవి యొక్క వాహనమని, ఈ పక్షిని కనుక పూజించినట్లయితే సకల సంపదలు చేకూరుతాయని మన శాస్త్రాల్లో, పురాణాల్లో కూడా చెప్పబడింది. భవిష్యత్తులో కానీ, వర్తమానంలో కానీ, భవిష్యత్తులో కానీ జరిగే సంఘటనలు, జరగబోయే సంఘటనలు గుడ్లగూబకు ముందే తెలుస్తాయని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. ఈ పక్షి యొక్క ప్రత్యేకతలు చెప్పాలంటే రెక్కలు విప్పకుండానే కొన్ని మైళ్ళ దూరం వరకు ఎగరగలుగుతుంది. దీని కళ్ళు రాత్రిపూట చాలా తీక్షణంగా చూస్తాయి. పక్షులన్నిటికంటే కూడా గుడ్లగూబలకు వినికిడి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. గుడ్లగూబను గనక అవమానించినట్లయితే లక్ష్మీదేవిని అవమానించటమేనని మన పురాణాల్లో చెప్పబడింది. వాల్మీకి రామాయణంలో కూడా ఈ విషయాన్నే చెప్పటం జరిగింది. శ్రీరామచంద్రుడు రావణ సంహార విషయంలో విభీషణుణ్ణి గుడ్లగూబతో పోల్చాడు. సుగ్రీవుడు ఒకసారి గుడ్లగూబను కాకులగూటిలోకి రానిస్తే ఆ పిల్లలను మొత్తం తినేస్తుందని గుడ్లగూబ తెలివితేటలను ప్రస్తావించటం జరిగింది. జ్యోతిష్క శాస్త్రం ప్రకారము గుడ్లగూబను లక్ష్మీదేవి యొక్క వాహనంగా పరిగణిస్తారు. లక్ష్మీదేవి సంపదను ప్రసాదించే దేవత. అందువలన లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబను పూజించినట్లయితే సకల సంపదలు లభిస్తాయి. లక్ష్మీనారాయణ యోగం సమయంలో గుడ్లగూబను కనుక చూసినట్లయితే చాలా మంచిది. గుడ్లగూబలు ఎప్పుడూ కూడా రాత్రిపూట చలనశీలంగా ఉంటాయి. దీనివల్ల ఇది వివేకము, అంతర్ముఖిత్వానికి ప్రత్యేకగా భావించబడుతుంది. గుడ్లగూబ పక్షి తనకున్న పెద్ద కన్నుల ద్వారా చీకట్లో కూడా దూరంగా ఉన్న వస్తువులను చూడగలుగుతుంది. ఇది ఆత్మ పరిశీలన, శక్తివంతమైన దృష్టిని సూచిస్తుంది. గుడ్లగూబ జ్యోతిష్క శాస్త్రంలో శక్తి, రక్షణ ప్రత్యేకగా కూడా చెప్పబడుతుంది. మనలోని భయాన్ని ఎదుర్కొనటానికి, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ పొందటానికి గుడ్లగూబను చిహ్నంగా భావిస్తారు. రహస్యాలను పరాకాష్ఠ పొందే ప్రతీకగా కూడా గుడ్లగూబను చెప్పటం జరుగుతుంది. జీవితంలో దాగి ఉన్న రహస్యాల అంశాలను అర్థం చేసుకోవటము, అవగాహన కలిగించటము, వాటిపైన జ్ఞానాన్ని పొందటానికి గుడ్లగూబను ప్రత్యేకగా భావిస్తారు. సమయానికి ప్రాధాన్యత ఇవ్వటము, క్షణికమైన విషయాలను గమనించటము, ఆత్మావగాహనకు ప్రేరణ ఇవ్వటము మొదలైనవన్నీ కూడా గుడ్లగూబ సమయ జ్ఞానానికి ప్రతీకగా చెప్పటం జరుగుతుంది. హిందూ పురాణాల ప్రకారము గుడ్లగూబ అత్యంత శుభ సంకేతము. గుడ్లగూబను దర్శించుకున్నట్లయితే ఆత్మరక్షణ, ఆర్థిక లాభము, వ్యక్తిగత పురోగతి పెరుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.